ఇవాళ మనం ప్రాసెస్ ఫుడ్స్ దానివల్ల డయాబెటీస్ దాని గురించి కారణాల గురించి మనం తెలుసుకుందాం. ప్రాసెస్ ఫుడ్స్ అంటే ఏంటి? ఎనీథింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద ఫ్యాక్టరీ ఆర్ అంటే ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేసేది కానీ, ప్యాకెట్లో చూసేది కానీ ఇవన్నీ ప్రాసెస్ ఫుడ్ కింద వస్తాయి. మనకి షాపుల్లో దొరికే ఏది ప్యాకెట్లో ఉన్నా అవన్నీ ప్రాసెస్ ఫుడ్సే. అది ఎంత ప్రాసెస్ అనేది అల్ట్రా ప్రాసెస్ ఫుడ్డా, మామూలు ప్రాసెస్ ఫుడ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అన్నీ అంటే బేసిక్గా ఒక పదార్థం తీసుకుంటే గోధుమలు అనుకోండి, గోధుమలుగా మనం తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది. ఆ గోధుమలనే మనం పిండి చేస్తే గోధుమ పిండి అవుతుంది. దాంట్లో ఇంకా ఎక్స్ట్రా రిఫైన్ చేస్తే మైదా అవుతుంది. సో ఆల్ దీస్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్స్. రెండోది, మనం ఏది ఫుడ్ ప్యాక్ చేసింది ఉన్నా కానీ ప్రాసెస్ ఫుడ్. దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, సాల్ట్ ఉంటుంది, షుగర్ ఉంటుంది. షుగర్ డైరెక్ట్గా ఉండకపోయినా కన్సీల్డ్గా కూడా షుగర్ ఉండే అవకాశాలు చాలా పదార్థాల్లో ఉంటాయి. సో ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ ఇవన్నీ ఏం చేస్తుంది, మన గట్ బ్యాక్టీరియాని మార్చటం. రెండోది, మన ఇన్సులిన్ని స్పైక్ ఎక్కువ చేయటం, అంటే షుగర్స్ ఏమి ఎక్కువ తీసుకోవడం, ఇన్సులిన్ స్పైక్ ఎక్కువ రావటం. వీటి వల్ల ఏమవుతుంది, ప్రాసెస్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ క్యాలరీస్ ఎంటీ క్యాలరీస్గా ఉండి అది ఫ్యాట్గా తయారవుతుంది. సో ఇన్సులిన్ అది ఫ్యాట్గా ఇది తయారు చేస్తూ ఒక టైంకి ఏమవుతుంది, మనం అవసరం ఉన్న దానికంటే ఓవర్ వెయిట్, ఒబేసిటీకి వెళ్తాం. అంటే అధిక బరువు, మార్బిడ్ ఒబేసిటీకి వెళ్తాం. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా పెరగటం, ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎనీ ప్రాసెస్ ఫుడ్స్, అది షుగర్కనే కాదు, బీపీ పెంచవచ్చు, కొలెస్ట్రాల్ పెంచుతాయి, షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల వెయిట్ పెరగటం వల్ల ఈ వెయిటు, షుగరు, కొలెస్ట్రాల్, బీపీ ఈ నాలుగుటి వల్ల వచ్చేదే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటాం. ఇండియాలో పెరుగుతున్న డిసీజెస్ ఏంటి, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్స్, నరాల ఇబ్బంది, బ్లైండ్నెస్, రెటినోపతి, వీటి వల్ల ఆస్టియోపోరోసిస్. సో ఈ 3 రిస్క్ ఫ్యాక్టర్స్ కలిసి, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ కలిసి ఒబేసిటీ దాంతో కూడా కలిస్తే, ఓవర్ వెయిట్తో కలిస్తే వచ్చేదే నాన్ కమ్యూనికబుల్. వీటి వల్ల మనం చాలా సఫర్ అవుతున్నాం. ఇవన్నీ చేంజ్ అవ్వాలంటే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి. ప్రాసెస్ ఫుడ్స్ ఎంత కుదిరితే అంత మనం మినిమైజ్ చేసుకోవాలి. ఫ్రెష్ ఫుడ్, ఇంట్లో వండిన ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయి.